అందరికీ నమస్తే అండి. సాధారణంగా రాజకీయ పార్టీలకు అనుబంధ మీడియాలు ఉంటాయి, అనుకూల మీడియాలు ఉంటాయి. సో మన రాష్ట్రంలో క్లియర్గా ఇంకా ప్రత్యేకంగా చెప్పే పని లేదు. తెలుగుదేశం పార్టీ అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్, ఈ నెట్వర్క్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సాక్షి అనేది సొంత మీడియా ఉంది. సాక్షి కాకుండా ఎన్టీవీ, టీవీ9 లాంటి వాళ్ళు కూడా వైసీపీకి అనుకూలమే. సో చాలా క్లియర్ కట్ మన రాష్ట్రంలో ఏ పత్రిక లేదా ఏ మీడియా సంస్థ ఎవరికి అనుకూలం అనేది తెలుసు. అయితే సాక్షి అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షికి అనేక విధాలుగా లబ్ధి చేకూర్చారు. ప్రకటనల రూపంలో కావచ్చు, అండ్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఒకటి అవసరమైన చోట 10 వేసి, అండ్ వాలంటీర్లకు కూడా 2.5 లక్షల కాపీలు వేసి వాళ్ళ ద్వారా డబ్బులు కట్టించుకొని వాళ్ళకి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఇలా సర్క్యులేషన్ పెంచుకోవడం అండ్ అడ్వర్టైజ్మెంట్లు పెంచుకోవడం ద్వారా అప్పనంగా సాక్షికి 100 కోట్లు కట్టబెట్టారు వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు. ఆ విధంగా జరిగింది. సో సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక కాబట్టి ఇంకా జరగాల్సినవన్నీ జరిగాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి వీళ్ళ అనుకూల పత్రికలు, అనుబంధ పత్రికలు కాదు, అనుకూలం, ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటివి. గతంలో ఎప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా ఇదిగో ఈనాడు వాళ్ళకి పలానా లబ్ధి చేకూర్చారు అనే ఆరోపణలు లేవు. రామోజీరావు గారు ఉన్నంతకాలం కూడా ఏదో రామోజీ ఫిల్మ్ సిటీ తక్కువ ధరకు ఆయనకి ఇచ్చేశారు, లీజుకి ఇచ్చేశారు, అలా కట్టబెట్టారు అనే ఒక ఉదంతం తప్ప ఇంకా మీడియాను అడ్డం పెట్టుకొని ఈ ప్రాజెక్టు సాధించారు, ఈ టెండర్ దక్కించుకున్నారు, దీనిలో తలదూర్చారు అనే ఆరోపణ, విమర్శ ఎప్పుడూ రామోజీరావు గారి మీదకి రాలేదు. నేను గతంలో చాలా కొన్ని సందర్భాల్లో చెప్పా, ఈనాడు విలువలు తగ్గిపోతున్నాయి అని. ఈనాడు గతంలో తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషిగా ఉంటూ ఎన్నికల టైంలో టీడీపీకి అనుకూలంగా మారుతూ టీడీపీ గవర్నమెంట్ ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ చేసే తప్పుల్ని విమర్శించేవాళ్ళు. ఎందుకంటే ప్రజలు ముఖ్యం, ఆ తర్వాతే పార్టీ. కానీ ఇప్పుడు పార్టీ ముఖ్యం, ఆ తర్వాతే ప్రజలు, పాఠకులు అనేటట్టు ఈనాడు వైఖరి తయారైంది. అవసరం లేకపోయినా ఉత్తుత్తు భజనలు అండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడానికి కూడా ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు అండ్ రావట్లేదు. ఈనాడు గతంలో ప్రజల కోణం, ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ కోణమే ఉంది, కూటమి కోణమే ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రామోజీరావు గారు చనిపోయిన తర్వాత అందులో విలువలు తగ్గిపోయినాయి. తాజాగా కొత్త ఆరోపణలు ఏమిటంటే ఈనాడు ఎండి కిరణ్ గారి వియ్యంకుడు, వాళ్ళకి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ అని సంస్థ ఉంది, పెద్ద నిర్మాణ సంస్థ. వాళ్ళకి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు వస్తున్నాయి బాగానే. పోలవరం ఎడంకాలు వర్క్ కావచ్చు, అండ్ ఒక పోర్టు నిర్మాణం కావచ్చు, ఇలా కొన్ని కాంట్రాక్టులు వాళ్ళకు వస్తున్నాయి. ఇందులో ఇక్కడ ఏది మీడియా అయినంత మాత్రాన, మీడియా వాళ్ళకు వియ్యంకులు అయిన మాత్రాన రాకూడదా అని మీరు అనుకోవచ్చు, రావచ్చు. కానీ వాస్తవ విలువ ఎంత, వాళ్ళకి ఇస్తున్న విలువ ఎంత, బయట వాళ్ళకి చెల్లిస్తున్న ధర ఎంత, వీళ్ళకి చెల్లిస్తున్న ధర ఎంత? ఇప్పుడు ఈనాడు సంస్థ, ఈనాడు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైనా నిర్మాణం 1 కోటి రూపాయలు విధులతో రోడ్డు వేశారు అనుకోండి, ఆ రోడ్డు నాణ్యత ఇలా ఉంది, అలా ఉంది, నాణ్యత బాగోలేదని చెప్పి వార్త రాస్తారుగా. ఈనాడు పని అదే కదా. మరి ఇక్కడ 100 కోట్ల విలువైన పనులు వారి వియ్యంకుడే పనిచేస్తున్నప్పుడు దానిలో నాణ్యత లోపాలను ఈనాడు వాళ్ళు రాయగలరా? రాయలేరు కదా. సో అంటే మీడియాని అడ్డం పెట్టుకొని అప్లికేషన్స్తో సాధిస్తున్నారేమో, అందుకే ప్రభుత్వానికి ఇంకా మరీ అనుకూలంగా మారిపోయారేమో. సో ఇలా టెండర్ దక్కించుకోవడానికి, కాంట్రాక్టులు దక్కించుకోవడానికి ఈనాడు కాస్త మరీ అనుకూలంగా మారిపోయి పాఠకులు అండ్ ప్రజల కోణాన్ని పక్కన పెట్టారనే విమర్శ అయితే వస్తుంది. ఇక మరోవైపు ఆంధ్రజ్యోతి, విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతికి భూముల కేటాయింపు అంశం ఇప్పుడు కొత్త అంశం ఏమీ కాదు, గతంలో ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక దాన్ని రద్దు చేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ దానికి భూమి ఇచ్చారు. ఈ మధ్య హైకోర్టుకి ఆ విషయం వెళ్ళినప్పుడు హైకోర్టు కూడా ఆక్షేపించింది. హైకోర్టులో ప్రస్తుతానికి దీని మీద కేసు నడుస్తుంది. ఆంధ్రజ్యోతికి అప్పనంగా భారీ విలువైన భూములు కట్టబెట్టారు అని. ఒకవేళ ఈ కేసులో కనుక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేదు కదా. అంటే ఆంధ్రజ్యోతికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ప్రజల్లో చులకన అయిపోయినట్టే కదా. సో ఎందుకో ఈ బంధం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సాక్షికి ఏ విధంగా అధికారికంగా అధికార దుర్వినియోగం చేస్తూ కట్టబెట్టారో వీళ్ళు కూడా అదే పంథా అనుసరిస్తున్నారేమో. గతంలో అలా ఉండేది కాదు. మీడియాకు, అనుకూల మీడియాకు వాళ్ళు ఇచ్చేవి బ్యాక్ ఎండ్లో జరిగేవి.
రకరకాల అప్లికేషన్స్, పైరువీలు, ఏవో పదవులు వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం అదంతా బ్యాక్ ఎండ్లో జరిగేది. కానీ ఫ్రంట్ ఎండ్లో డైరెక్ట్గా ఓపెన్గా ఒక పత్రిక వియ్యంకుడికేమో కాంట్రాక్ట్లు ఇచ్చేసి, మరో పత్రికకేమో విలువైన భూములు ఇచ్చేసి, లేనిపోని వివాదాలు సృష్టించుకొని కొత్త అనుమానాలు వచ్చేలాగా ఇంతకుముందు ఎప్పుడూ వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు మాత్రం తయారవుతుంది. సో ఇది భవిష్యత్తులో ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులు అయితే తప్పకపోవచ్చు అన్నమాట.